యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఇంక మీదట దుర్వార్తలు విన్నా, ఏదైనా జరగకూడనిది జరిగినా లేకపోతే ఏదైనా బాధకరమైన నిందల అవమానాలు ఎదుర్కొన్నా, కుప్పకూలిపోవటం, లేకపోతే హృదయంలో భయంకరంగా కలత చెందటం అనేది మీ లైఫ్లో జరుగుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, దేవుడు మీకు అనూహ్య ధైర్యాన్ని ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి శోధనైనా ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తిని, బలాన్ని దేవుడు మీకు ప్రసాదించబోతున్నానని మాట్లాడుతున్నాడు. వాగ్దానం అంటే యెషయా 41:10-13 వచనాలు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం యేసుక్రీస్తు యొక్క ఈ లెంట్ డేస్ యొక్క చివరిలో ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి ధ్యానం చేయడానికి ఆల్రెడీ మొదలుపెట్టేశాము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ శ్రమలు పడిన దినాల్లో మౌనముగా ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఆయన నోరు తెరవకుండా ఉన్నాడు. ఆయన వధకు తీయబడటానికి తీసుకువెళుతున్న గొర్రెపిల్ల వలె నోరు తెరవక ఆయన మౌనం పట్టించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు, నేరారోపణ చేసినప్పుడు, లేకపోతే లేనిపోని మాటలు చెప్పి యేసును బాధ పెట్టినప్పుడు, గాయపరిచినప్పుడు ఆయన వాదించడానికి, వారితో ఆర్గ్యుమెంట్ చేయటానికి యేసుకి ఏమి రాదని అనుకోవటానికి ఏమి లేదు. దేవుడు అనేక మార్లు మరి ఎంతో స్పష్టంగా ఆయన మాట్లాడకుండా వచ్చాడు. ఆయన బోధకుడు అయినప్పటికీ ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఆయన మౌనంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, విచారణ ఎంక్వైరీ అని పేరిట యేసుప్రభును ఎంతగా ఆయన బాధ పెట్టారో, ఆయన కలత వేశారో మీరు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మొదటిగా యేసుప్రభు గెస్తమనిలో పట్టుకోగానే హన్నా అనే వ్యక్తి అక్కడ సీన్లో కనపడుతున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. ఈయన ఎవరంటే రిటైర్డ్ అయిపోయిన ప్రధాన యాజకుడు అనమాట. అతను వచ్చి ఏవో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రభు నోరు తెరవలేదండి. తర్వాత ఆ అన్న ఏం చేస్తాడంటే తన యొక్క అల్లుడు మరి కైబా దగ్గరికి పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 26:36లో మనకు కనపడుతున్నాయి. అలాగే యోహాను సువార్త 18:34లో మనకు కనపడుతున్నాయి. అతను మరి దైవదూషణ చేస్తున్నావు అంటూ, నువ్వు దేవుని కుమారుడు అయినా అని అడిగి, నువ్వు దేవుని కుమారుడు అని అందరికి ప్రకటిస్తున్నావు అని దైవదూషణ చేస్తున్నావు అంటూ మరి యేసును అనురాని మాటలు అంటూ మరి ఆయన చంపలో వాయించడం కూడా జరిగింది. అప్పుడు కూడా యేసు ప్రభు నోరు తెరవలేదు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా మరి ఏ రోజు దగ్గరికి తీసుకుని పోయారు. ఏ రోజు దగ్గర కూడా యేసు ఏం మాట్లాడలేదు. లూకా సువార్త 23:11లో మనం చూస్తున్నాం. అయితే పిలాతు యేసును మరి 99 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ఇలా అంటున్నాడు, అలాగంటున్నాడు. ఎన్ని మాటలు అడిగినా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు ఒక్క మాట కూడా ఆయన పలుకోకుండా మరి ఈ యొక్క ఎపిసోడ్ అన్నిట్లో 2 సార్లు మాత్రమే యేసు ప్రభు నోరు తెరచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు తండ్రితో మాట్లాడాడు, కానీ సిలువ వేయండి అని మరి హేళన చేసినప్పుడు కానీ, లేకపోతే నువ్వు దేవుని కుమారుడైతే సిలువ నుండి దిగిపో, మమ్మల్ని కూడా రక్షించన్నప్పుడు కానీ ఆయన తండ్రితో మాట్లాడారు, కానీ మనుషులతో మాట్లాడలేదు. దేవుడి బిడ్డలారా, కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మనకు గొప్ప ఆశీర్వాదం. ఇది చాలా మందికి తెలియదండి. నేను కొన్ని సంవత్సరాల క్రితం
కొంతమంది సేవకులతో పాటు నన్ను కూడా సోషల్ మీడియాలో, టీవీలో మరి నా గురించి ఏదో దుర్ప్రచారాలు, నేను ప్రేయర్ ఆయిల్ అమ్ముతున్నానని, అదని ఇదని, హీలింగ్స్ అని, అద్భుతాలని చాలా విమర్శన వచ్చింది. దేవుడు ఒక్కటే అన్నాడు, నువ్వు మౌనంగా ఉండు, ఎవరికి నువ్వు ప్రతి ఉత్తరం ఇవ్వద్దు అన్నాడు. అలాగే మౌనంగా ఉండిపోయాను. 2 నెలల తర్వాత అదే సంవత్సరం ఏ టీవీ వాడైతే నా గురించి చెడ్డగా చెప్పాడో అదే టీవీ వాడు మరి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు సన్మానం చేయటం, నేను ఆ కూడికలో ఆ క్రిస్మస్ ప్రోగ్రాంలో నేను ప్రారంభ ప్రార్థన చేయటం, తర్వాత ఆయన సన్మానించటం, తర్వాత ఆయన పక్కనే కూర్చొని బోధన చేయటం, ఇవన్నిటి చూచి నాతో దేవుడు మాట్లాడాడు. ఎవరైతే నీ తల వంచారో వాళ్ళ ఎదుటే తలపైకెత్తుకులానా చేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, అనేక సమస్యలకు ఆన్సర్ ఏదంటే మౌనంగా ఉండటం, తండ్రికి చెప్పుకోవటం. ఇవి 2 మీరు పాటించండి, మీ సమస్యలను కూడా బయటపడతారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా, మౌనం అనే ఈ ఆయుధాన్ని చేపట్టుకోవడానికి సాయం చేయండి ప్రభా. మేము ఎంతో మంది నాతో ఏగిపిస్తున్న ఎంతో మంది నిందలు, అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటున్నారు, కానీ వాటి అన్నిటి నుండి తప్పించండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. మేలుచ్చండి ప్రభా. ఆశీర్వదించండి. దుష్ట శక్తులు పారదోలమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మన దీవించును గాక.